ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జనవరి నెల పింఛన్లపై 3 భారీ శుభవార్తలు. రేపటి నుండే పంపిణీ ప్రారంభం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జనవరి నెల పింఛన్లపై 3 శుభవార్తలు అండి. ఇప్పటికే ఈ 2016 రూపాయల పెన్షన్లు 4016 రూపాయల పెన్షన్లు దీన్ని 4016 రూపాయలకు 6016 రూపాయలకు పెంచుతూ కొత్త జీవో విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. ఇంకో రెండవది వచ్చేసి డిసెంబర్, నవంబర్, జనవరి ఈ 3 నెలల ఆసరా పింఛన్లు పెండింగ్లో ఉన్న వారి అందరికీ కూడా ఒకేసారి ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం 3 నెలలది కూడా డబ్బులు ఇవ్వబోతున్నట్లు సమాచారం అండి. ఇక మూడవది వచ్చేసి ఎవరైతే ప్రజాపాలన పథకంలో ఆసరా పింఛన్లు అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతూ ఎవరైతే కొత్తగా ప్రజాపాలన పథకంలో కొత్తగా తీసివేశారో అనగా ఈ ప్రజాపాలన పథకంలో కొత్తగా ఆసరా పింఛన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతూ ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సర్టిఫికేట్స్ ఏవైతే పెట్టారో వారందరినీ తీసేస్తారండి. ఈ విధంగా చేస్తూ కొత్త ఆసరా పింఛన్ల లిస్టులను ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త ఆసరా పింఛన్ల లిస్టు ప్రకారం జనవరి నెల తర్వాత ఫిబ్రవరి నుంచి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పింఛన్లు పెండింగ్లో ఉన్నాయన్నది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.